హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మా ఆంధ్ర గోదావరి స్పెషల్ చేపల ఫ్రై చూపిస్తానండి. ఇవి వచ్చేసి శీలావతి చేప. ఇవి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను 7 ముక్కలు తీసుకున్నాను. 7 ముక్కలకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను, 2 స్పూన్లు కారం యాడ్ చేశాను అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి. మీరు చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామందికి ఫిష్ ఫ్రై చేసుకోవడం రాదు, అతుక్కుపోతుంది, ముక్కలు ఇరిగిపోతాయి అని చాలా అంటూ ఉంటారు. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ అండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఆయిలు, కారము, ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా ఈ ముక్కల్ని మసాజ్ చేసుకోవాలి. నేనైతే మధ్యాహ్నము కలిపి పెట్టానండి. ఫిష్ పులుసు చేసినప్పుడు ఇవి కలిపి పెట్టి నేను నైట్కి చేశాను ఫ్రై. అలా అంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టలే, బయట పెట్టాను. ఇవి ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లాగా సరిగ్గా రావట్లేదు, 2-3 సార్లు గమనించాను. సో అందుకని నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టడం మానేశాను. నిమ్మకాయ కూడా వేయను నేను. నిమ్మకాయ వేసినా కూడా ముక్కలు విరిగిపోతాయి. స్మెల్ వస్తుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెనిగరు కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని దాంట్లో ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పెట్టేస్తే మనకు ఎటువంటి స్మెల్ రాకుండా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇలాగ మొత్తం కూడా మసాజ్ చేసుకొని పక్కన పెట్టేశాను. నేను చాలాసేపు పెట్టాను. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు కూడా అలానే వదిలేసి దాని తర్వాత అప్పుడు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఎంతసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత బాగా లోపలికి ఉప్పు, కారం అవన్నీ పట్టి చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. చూడండి, చాలా తక్కువ, అసలు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇది ఫిష్ ఫ్రై అనగానే చాలామంది ఆయిల్ ఎక్కువ వేసుకొని చేస్తారు. అట్లా అవసరం లేదు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లాగా నేను అరేంజ్ చేసి పెట్టేశాను. చాలా బాగా ఫ్రై అవుతుందండి. చాలా బాగుంటుంది. ముక్కలు ఎక్కడ కూడా ముక్కలు ఇరగకుండా చాలా చాలా మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక కంటిన్యూ చేయొచ్చు. ఇది పేస్ట్ ఏదైతే మనకు కలిపిన గ్రేవీ ఉందో అది కొంచెం ఎక్స్ట్రా ఉంది. దాన్ని మొత్తం పైన అప్లై చేస్తున్నాను. ఏమన్నా మిగిలినప్పుడు మనం పైన అప్లై చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలాగా కదా ఫ్రై అవుతూ ఉంది. ఇలా మనం ఇది ప్యాన్కి కూడా అతుక్కోదండి, చక్కగా ఫ్రై అవుతుంది. ఎక్కడ కూడా అతుక్కోవడము అట్లా ఏం ఉండదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. అందరూ కూడా చేసుకుంటారని ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను. ఆల్రెడీ ఇంట్లో ఎలాగో చేస్తున్నాను కదా, వీడియో చేద్దామని వీడియో షూట్ చేశాను అనమాట. చూసారా, కింద మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. మనం వేసిన ఆయిల్ కూడా ఇంకా మిగిలింది. అది ఈ సెకండ్ ఇటు తిప్పుకున్నప్పుడు సరిపోతుంది మనకి. చూసారు కదా ఇంత బాగా ఫ్రై అయినాయో. ఇలాగ అన్నీ కూడా టర్న్ చేసుకొని సేమ్ ఇలానే ఫ్రై అయ్యేంత వరకు అలా ఉంచేసేయాలి. మనం ఇంకేం చేయకూడదు, కదిలించకుండా అలా ఉంచేస్తే సరిపోతుంది.